Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, డెప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన పోర్ట్ఫోలియోస్తో ఏ డైరెక్షన్లో వెళ్ళబోతున్నారు అని చెప్పి తెలుసుకొని నాకు క్యూరియాసిటీగా ఉంది. ఎస్పెషలీ రూరల్ డెవలప్మెంట్కి వచ్చేసరికి నా స్పెషల్ ఇంట్రెస్ట్ ఎందుకు ఎక్స్ట్రాగా ఉంది అంటే, నేను కాన్స్టిట్యున్సీస్ వాటి డెవలప్మెంటల్ నీడ్స్ ఏంటి, అక్కడ పబ్లిక్ ఆస్పిరేషన్స్ ఏంటి అని తెలుసుకోవడానికి నేను ఒక సపరేట్ సిరీస్ చేశాను. సో వాటి గురించి నేను తెలుసుకుంటా కాన్స్టిట్యున్సీ లెవెల్ ప్రాబ్లమ్స్ని జూమింగ్ చేసి చూసే ఎపిసోడ్స్లో నాకు అర్థమైంది ఏంటి అంటే, ఎంతోమంది మినిస్టర్స్గా నేషనల్ లెవెల్ లీడర్స్గా ఎదిగిన కాన్స్టిట్యున్సీస్లో కూడా ఈ రోజుకి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్స్ అండ్ ఇరిగేషన్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఓకే, సో అలాంటి ప్రాబ్లమ్స్ని డైరెక్ట్గా పాజిటివ్గా ఇంపాక్ట్ చేసే పోర్ట్ఫోలియో లైక్ రూరల్ డెవలప్మెంట్ లాంటిది ఆయనకు వచ్చింది కాబట్టి, అలాంగ్ విత్ పంచాయతీరాజ్, ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, రూరల్ వాటర్ సప్లై. ఓకే, సో ఈ పోర్ట్ఫోలియోస్ ఆయన ఎలాంటి డైరెక్షన్లో వెళ్తున్నారు అని చెప్పి తెలుసుకోవడానికి నాకు క్యూరియాసిటీగా ఉంది. అండ్ ఈ ఎపిసోడ్లో వీ విల్ సీ వాట్ ఈస్ హిస్ టేక్ ఆన్ ద డైరెక్షన్ ఈస్ గోయింగ్ టు టేక్ ఇన్ ద కమింగ్ డేస్. ఓకే, సో టు బిగిన్ విత్, ఆయన ఈ పోర్ట్ఫోలియోస్, ఆయనకి అసైన్ అయిన పోర్ట్ఫోలియోస్ గురించి హీ ఫెల్ట్ సో హ్యాపీ బికాజ్ ఇది ఆయన హార్ట్కి అండ్ ఆయన వాల్యూస్కి దగ్గరగా ఉన్న పోర్ట్ఫోలియోస్ అని ఆయన మెన్షన్ చేశారు. అండ్ కమింగ్ టు ద ఫస్ట్ వన్, రూరల్ డెవలప్మెంట్కి వచ్చేసరికి ఆయన ఏం గుర్తు చేశారు అంటే, హీఈస్ అవేర్ ఆఫ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ద రూరల్ ఏరియాస్ అక్రాస్ ఆల్ ద రీజన్స్ ఇన్ ద స్టేట్. ఎస్పెషలీ 2019 ఎలక్షన్స్కి ముందు ఆయన ప్రజా పోరాట యాత్ర అని చేసిన దాంట్లో ఆయనకి అన్ని రీజన్స్, మన స్టేట్లో ఉన్న డిఫరెంట్ రీజన్స్లో ఉండే విలేజెస్ అండ్ రూరల్ ఏరియాస్లో ఉన్న ప్రాబ్లమ్స్కి ఆయన ఇంట్రడ్యూస్ అయ్యాను, స్టడీ చేశాను నేను అని చెప్పేసి ఆయన చెప్తా. ఇంకా హీ గేవ్ ఎగ్జాంపుల్స్ లైక్ వైజాగ్లో అక్కడ విలేజెస్లో, మారుమూల విలేజెస్లో కూడా ఎలాంటి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ అక్కడ కుదిరి అనుకుంటా విలేజ్ నేమ్ ఆయన మెన్షన్ చేస్తా, అక్కడ విలేజ్ మొత్తానికి ఒకటే బావి, ఆ బావిలో కూడా ఉన్న వాటర్ కంటామినేటెడ్ వాటర్ అంట. సో అది ఆయన మెన్షన్ చేసుకుంటా. ఈవెన్ గోదావరి డిస్ట్రిక్ట్స్లో కూడా ఫిషర్ ఫోక్ కమ్యూనిటీకి అక్కడ ఉమెన్ ఎలాంటి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి ఆయన స్పెషల్గా మెన్షన్ చేస్తా రూరల్ డెవలప్మెంట్ని చాలా క్లోజ్ టు హిజ్ హార్ట్. అండ్ హీ బిలీవ్స్ దట్ ఈస్ ద వే దట్ అ గవర్నమెంట్ కెన్ గో క్లోజర్ టు ద పీపుల్ అని చెప్తా హీ ఎక్స్ప్రెసెస్ హ్యాపీనెస్ in taking care of this portfolio. Okay, and moving on to the next one, పంచాయతీరాజ్ విషయానికి వచ్చేసరికి ఆయన పార్టీ మీటింగ్లో డిఫరెంట్ విలేజ్ సర్పంచెస్ని ఇన్వైట్ చేశారంట, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకుందాం అని చెప్పేసి. అక్రాస్ ద పొలిటికల్ పార్టీస్ వచ్చి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసిన కన్సర్న్ ఏంటి అంటే, ఆ పంచాయతీ వాళ్ళ లెవెల్లో ఉండే ఫండ్స్ అన్నిటినీ కూడా వాళ్ళు వాళ్ళకి రానివ్వకుండా అక్కడ నుంచి డైవర్ట్ చేసేసారు. పంచాయతీ లెవెల్లో ఉండే ఫండ్స్ అన్నీ ప్రీవియస్ గవర్నమెంట్ డైవర్ట్ చేసేసింది. సో వాళ్ళు చేయడానికి ఎలాంటి ఫండ్స్ ఉండేవి కాదు, ఏమన్నా యాక్టివిటీస్ కానీ ఏమన్నా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి వాళ్ళ దగ్గర ఎలాంటి ఫండ్స్ ఉండేవి కాదు. అట్ ద సేమ్ టైం వాళ్ళకు కూడా చేయడానికి ఎలాంటి పవర్స్ కూడా ఉండేవి కాదు అని ఇలాగ అన్ని పార్టీస్ నుంచి హండ్రెడ్స్ నంబర్లో వచ్చిన విలేజ్ సర్పంచెస్ అంతా కూడా ఆయనకి రిపోర్ట్ చేశారంట ప్రాబ్లమ్స్. ఓకే, సో దాట్ పర్టికులర్ థింగ్ హీ వాంట్స్ టు టేక్ కేర్ ఆఫ్ దాట్. అండ్ ఫండ్స్ మన సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్, ఎంజీ మహాత్మా గాంధీ ఎన్ఆర్ఈజిఎస్ నుంచి ఆ ఫండ్స్ కానీ, రూరల్ డెవలప్మెంట్ సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి వచ్చే ఫండ్స్ కానీ, వాటన్నిటినీ మిస్అప్రోప్రియేట్ కాకుండా అక్కడికి ఫోకస్డ్గా రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి అనేది ఆయన ప్రయారిటీ అండ్ ఫోకస్ ఏరియా కింద కూడా ఆయన పంచాయతీరాజ్ సంబంధించి ఆయన చెప్తా వచ్చారు. అండ్ ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి దో హీఈస్ ఇంక్లైన్ టు ప్రమోట్ డెవలప్మెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్రియేటింగ్ లార్జ్ స్కేల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ బై ఇన్వైటింగ్ కంపెనీస్, లార్జ్ స్కేల్ కంపెనీస్ అండ్ ఆల్. కానీ అది ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకలాజికల్ కన్జర్వేషన్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూని ఆయన చాలా స్ట్రాంగ్గా ప్లేస్ చేస్తున్నారు. ఐ డోంట్ నో హౌ ఈస్ గోయింగ్ టు టేక్ దిస్ ఇన్ టు యాక్షన్. ప్రాబ్లీ హిస్ మినిస్ట్రీ యాజ్ వెల్ యాజ్ ద ఇండస్ట్రీస్ మినిస్ట్రీ విల్ హ్యావ్ టు టెక్నికలీ కోఆర్డినేట్ టు గెట్ ద ఆల్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అండ్ ఆల్ బై SOP ప్రాసెస్. బట్ ఆర్ దేర్ ఎనీ స్పెసిఫిక్ ఇనిషియేటివ్స్ దట్ ఆయన ఏమైనా స్పెసిఫిక్ ఇనిషియేటివ్స్ తీసుకొని రాబోతున్నారా టు చెక్ అండ్ మెయింటైన్ ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ అండ్ ద గ్రీన్ కవర్ అనేది విల్ వెయిట్ అండ్ సీ. బట్ దిస్ ఈస్ కమింగ్ అవుట్ టు బీ వన్ ఆఫ్ ద కీ ఫోకస్ ఏరియాస్. ఓకే, అండ్ ఆల్సో
రూరల్ వాటర్ సప్లైకి సంబంధించి కూడా ఆయన జల్ జీవన్ మిషన్ నుంచి మన విలేజెస్ అన్నిటికి కూడా మంచి ప్రొటెక్టెడ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయాలి అనేది కూడా త్రూ జల్ జీవన్ మిషన్ అనేది ఆయన మెన్షన్ చేస్తూ వచ్చారు. ఓకే, సో ఫ్రెండ్స్, దీస్ ఆర్ ద కీ ఫోకస్ ఏరియాస్, ఎఫెక్టివ్ యూటిలైజేషన్ ఆఫ్ MGNREGS ఫండ్స్ పంచాయతీ లెవెల్లో టు డెవలప్ ద రూరల్ ఇన్ఫ్రా. అండ్ నెక్స్ట్, ప్రొవైడ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ for all the villages. These are coming out to be his prime focus areas and the broad direction that he is going to go in the coming days. But let's see how the nuances will be coming out in play in the coming days. Okay, so friends, these are the top highlights from his on ఆ మినిస్ట్రీస్ వచ్చిన సందర్భంగా ఆయన చెప్పిన స్పీచ్లో నుంచి కీ హైలైట్స్ అనమాట. సో లెట్ మీ నో యువర్ థాట్స్. ఈ మినిస్ట్రీకి సంబంధించి ఇంకా ఎలాంటి కన్సర్న్స్ కూడా ఉన్నాయి. డ్రింకింగ్ వాటర్, ఈవెన్ ఇరిగేషన్ వాటర్ కూడా మన కాన్స్టిట్యున్సీ లెవెల్లో సిరీస్ నేను చేసిన దాంట్లో అసలు మ్యాక్సిమం బోల్డ్ అని కాన్స్టిట్యున్సీస్లో ఇరిగేషన్ వాటర్ ప్రాబ్లమ్స్, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎప్పుడైతే అవి బాగా క్రిటికల్ స్టేజ్లో ఉంటాయో జనాలకు అక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ చేసుకోలేక, అగ్రికల్చర్ అవ్వచ్చు, అదర్వైజ్ అవ్వచ్చు, ఆ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అడిక్వేట్ నెంబర్లో లేక వాళ్ళు మైగ్రేట్ అయిపోయే సిచ్యువేషన్లో ల్యాండ్ అవుతారు. Okay, this is the general trend that I have been observing across the constituencies with these problems. Okay, Rayalaseema kaadu, this is the nature of the problem in Andhra, broadly outside as well. So let's see, rural lo inta pertinent ga, persistent ga, long pending problems ni Pawan Kalyan garu వచ్చి permanent solutions point of view lo ela drive chestaro. I am very curious. Let's see how he's going to lead in the coming days. With that, thank you, friends.